వీ హ్యావ్ అ రెస్పాన్స్ వీడియో. మరి ఈ సినిమా చూసి బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ ఏమంటున్నారు? మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, కానీ వాళ్ళు ఏమంటారో అది అసలైన మ్యాటర్ కదా. ఒకసారి చూద్దాం పదండి. దీంట్లో ఫుల్ ఫన్ రైడ్. ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు BMW ఎక్కండి, ఫుల్ రైడ్కి వెళ్ళి వచ్చేయండి. తమ్ముళ్ళు అక్కడ కలుద్దాం. మూవీ చాలా బాగుంది. ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి ఎ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్. సినిమా అయితే నిజంగా చెప్తున్నారన్నా, హ్యాపీగా ఫ్యామిలీని తీసుకుని నవ్వుకుని రావచ్చు అని. రవితేజ హీరో యాక్టింగ్ నచ్చింది. సినిమా అయితే సూపర్ ఉంది. కామెడీ అయితే పవర్ఫుల్ గా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. సినిమా సంక్రాంతికి మంచి విన్నర్ సినిమా ఇది. బ్లాక్ బస్టర్ 2.5 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడన్న. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉందన్న మూవీ. చాలా బాగుంది. కామెడీ అయితే చాలా బాగుంది. లోపల అడిచేసి కొంచెం పోయింది అనమాట. ఇంటర్వెల్ తర్వాత నువ్వు బయటకు వస్తావు కదా, చాలా బాగుందన్న ఫీల్ తో వస్తావు. సినిమా మాత్రం కత్తర్ నాకుంది. అన్ని కూడా ఈ సినిమాలో సమృద్ధిగా సమకూర్చి పెడేస్తారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. సంక్రాంతి ఫెస్టివల్ కి కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన ఫిల్మ్ అనేది. సంక్రాంతికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఈ సంక్రాంతి చాలా బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు కూడా చాలా మంచిగా తీశారు సినిమా. సారీలే హ్యాపీగా చూసి నవ్వుకుని రావచ్చు. సినిమా చూస్తున్న సేపు ఒకటే నువ్వు యాప్ లేదు అసలు. చాలా బాగుంది మూవీ. ఎవ్రీవన్ కెన్ హావ్ ఎ ఫ్యామిలీ. చాలా బాగుందండి మూవీ. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఫుల్ కామెడీ. చాలా బాగుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అవుట్ అండ్ అవుట్. 5 ఏళ్ల పిల్లల కాంచి ఇంట్లో ఉన్న 90 ఏళ్ల ముసలి వరకు అందరు ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. బాగుంది వైబ్ అండ్ ఇట్స్ సర్ప్రైజ్ నాకైతే. దిస్ మూవీ ఇస్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ భయ్యా. రవితేజ 2.0 కమ్ బ్యాక్ సినిమా ఇది. క్లాస్ రాజా రవితేజ ఫైనల్ హిట్ కొట్టింది భయ్యా. రవితేజది బెస్ట్ కమ్ బ్యాక్ ఇది. నిజంగా రవితేజ ఎంత సెటిల్ యాక్ట్ చేశాడంటే చాలా సెటిల్ యాక్ట్ చేశాడు. మాస్ మహారాజా ఇస్ బ్యాక్. రవితేజ మళ్ళా కమ్ బ్యాక్ వచ్చినట్టు చాలా చాలా సూపర్ ఉంది. ఎరగదీశాడు. మాస్ మహారాజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమా ఇది. మొదటి ఆట నుండే హిలీరియస్ కామెడీ ఫిలిం అనే టాక్ ను ఆడియన్స్ నుండి రాబట్టింది. ఈ రోజు కలిసి పనిచేసి సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ ని ఆయనతో కలిసి నేను పొందగలిగాను. అందరికీ ఆనందం తీరిపోయింది సార్. ఒక వింటేజ్ రవితేజ గారిని తీసుకొచ్చారు మా కిషోర్ సార్. మళ్ళీ కామెడీ సీన్స్ కానీ సాంగ్స్ కానీ అన్నిటికీ ఈ రోజు అందరూ మాట్లాడుతున్నారు. వెరీ 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఇంత లవ్, ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. మా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. సినిమా చూస్తున్న సేపు అసలు ఎక్కడ మాక్సిమం ఒక 2-3 minutes కూడా ఎక్కువ గ్యాప్ లేదనమాట. కంటిన్యూస్ గా నవ్వులు వస్తూనే ఉన్నాయి. వండర్ఫుల్. ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసేటటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ గారు మనకు అందించారు ఈ సంక్రాంతికి. మరి అదే ఇప్పటి వరకు మనం చూసినటువంటి రెస్పాన్స్ వీడియోలో కూడా చూసాం. మరి ఎంతో అద్భుతంగా ఆడియన్స్ ఈ సినిమాని రిసీవ్ చేసుకున్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు ఇంకా చూడకపోయి ఉంటే దయచేసి థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. ఒకసారి ఆల్రెడీ చూసుంటే రెండోసారి చూడండి, పర్లేదు, మూడోసారి కూడా చూడండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ రైట్ నౌ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం మా ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారిని. పడి పడి లేచే మనసు, విరాట పర్వం, దసరా లాంటి ఎన్నో విభిన్నమైన చిత్రాల్ని మనకు అందించారు. మరి రాబోయే సినిమాలు ఎలా ఉన్నాయి? పారడైజ్, మెగాస్టార్ చిరంజీవి గారితో అప్కమింగ్ ఫిల్మ్, అండ్ అలానే దుల్కర్ సల్మాన్ గారి 41st ఫిల్మ్ కూడా ఇదే బ్యానర్ పై మన ముందుకి రాబోతున్నాయి అతి త్వరలో. మరి సుధాకర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడమంటే ఆ రోజు కాస్త ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు ఇంత సక్సెస్ అందుకున్న తర్వాత, ఈ రెస్పాన్స్ వీడియో చూసిన తర్వాత మీ మాటలు వినాలండి మేము. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతికి మాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందరూ అంటే ఆడియన్స్ నుంచి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు మంచి సినిమా అండి అని.
ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకు 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే మా హీరో గారికి, రవి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, మా సినిమాలో సునీల్ అన్నకి, కిషోర్ మన వెన్నెల కిషోర్కి, డింపుల్కి, ఆశిక, మురళీధర్ గౌడ్ గారికి, త్రినేత్రకి, ప్రసాద్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ స్పీచ్ చూసి సర్ప్రైజ్ అయ్యారు రవితేజ గారు. ఎక్కువసేపు ఇదే మాట్లాడారు. ఎక్కువసేపు ఇదే కదా ఇప్పటి వరకు, బహుశా ఇది సక్సెస్ మాట్లాడిస్తుంది అన్నమాట ఆయన్ని. మరి సుధాకర్ గారు, రవితేజ గారు ఇంతకుముందు నాకు చెప్పారు ఏంటంటే కింద అందరినీ క్వశ్చన్ అడిగా, మరి సుధాకర్ గారిని అడగకపోతే ఎలా అని చెప్పి. మరి మీలో కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ మిమ్మల్ని ఏ విషయంలో టెంప్ట్ చేస్తూ ఉంటుంది? అబ్బా సినిమా మాకు అందించేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? మేము మిమ్మల్ని అడగమనుకుంటున్నారా? నాకు హిట్ కొట్టాలనేది వెనక బ్యాక్గ్రౌండ్ ఎల్విస్ గారి లాగా వావ్, ఆ టెంప్టేషన్ కూడా ఇప్పుడు నెరవేరింది. మంచి టెంప్టేషన్ అన్నమాట. హిట్ కొట్టాలి అని చెప్తూ ఉంటుందంట ఇంకో పర్సనాలిటీ. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీకు రవితేజ గారి డాన్స్ నచ్చిందా, లేదంటే కిషోర్ తిరుమల గారి డాన్స్ నచ్చిందా? నేను మా ఫ్యాన్స్ అసోసియేషన్లో నాకు మెంబర్షిప్ ఇచ్చారండి. ఎవరండి? కిషోర్ గారు. కిషోర్ గారు ఏంటి మీరు ఇక్కడ ఫ్యాన్ అయిపోయారా? ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ చాలా మంది, నేను, పవన్, ఇంకా మా బ్యాచ్ అందరం. ఓ మొత్తం బ్యాచ్ అంటే ఇటు షిఫ్ట్ అయిపోయారా మీరైతే? ఓకే, వండర్ఫుల్. మరి సినిమాలో అనార్కలి అనేది ఒకటి చూసాం కదా, అదేంటో రివీల్ చేయకండి. అలా మీ లైఫ్లో యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ సినిమాస్ కాకుండా ఇంకేదైనా? సినిమాల్లో ఉన్నాం కదా, మీరు సినిమానే చెప్తారు మాకు తెలుసు, అది కాకుండా ఇంకేదైనా? ప్యాషనేట్ అంటే ప్యాకట ఇచ్చేశారు. థంబ్నెయిల్స్ మీరు మాట్లాడకపోవడమే కరెక్ట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. మా వాళ్ళంతా పండుగ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు. ఓకే సార్, సంక్రాంతి ఎందుకు అర్థంగా మనం అందరం ఇంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నారు, మరి ఎవరికి ఫ్యాను? మన డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిత్రలహరి, నేను, శైలజ లాంటి అద్భుతమైన చిత్రాల్ని మనకు అందించారు. అండ్ ఇప్పుడు భర్త మహాశయులకి విజ్ఞప్తి. ఏంటి సార్ అందరిలా మీ ఫ్యాన్స్ అయిపోతే ఎలా? అంటే కొన్ని అలా జరుగుతుంది. మీడియా వారికి అందరికీ నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భర్త మహాశయులకి విజ్ఞప్తి, ఈ చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 4-5 times థియేటర్ విజిట్కి వెళ్ళాను. సో అంటే చాలా రోజుల తర్వాత అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట.